హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అలాగే చిన్న లైక్ కామెంట్ ఇచ్చేయండి. ఇంకా అసలు అనుకోలేదన్నమాట ఈ సమ్మర్ వెకేషన్లో ఇంత మంచి ప్రయాణం జరుగుతుందని. సడన్గా ప్లాన్ చేసుకుని ఫ్యామిలీ అందరం కలిసి హైదరాబాద్ నుండి శ్రీశైలం బయలుదేరామండోయ్. ప్రయాణం మొదలైనప్పటి నుండి అందరిలోనే ఒకటే ఉత్సాహం, శ్రీశైలం వెళ్తున్నాం, శ్రీశైలం వెళ్తున్నాం. ఇంకా అసలు అయ్య బాబోయ్! మా పిల్లలేంటి అసలు ఆళ్ళకన్నా ఎక్కువ నా ఫుల్ అనమాట ఎంజాయ్. ఎందుకంటే మా పిల్లలతో ఫస్ట్ టైం ఇలాగ వెళ్తున్నాననమాట. మొన్న అరుణాచలం కూడా ఫ్రెండ్స్‌తో ఎళ్ళాను. ఈసారి నా ముగ్గురు కూతుల్ని తీసుకొని ఎళ్తుంటే చాలా హ్యాపీనెస్ ఉంది. అందులో కొంచెం వెలుతురు ఏంటంటారా? మా హస్బెండ్ కూడా వస్తే బాగున్ను అని చెప్పి. ఇంకా మా చిన్నన్నయ్య, నేను, పిల్లలు, అక్క వాళ్ళిద్దరు పిల్లలు ఎళ్తున్నాము. ఇంక ఈ కారులో వెళ్తుంటే పెద్ద పెద్ద బిల్డింగులు కదా! మన భీమవరంలో అంత పెద్ద బిల్డింగులు ఎక్కడుంటాయి? మన పిల్లలు చూడాలన్నా, మనం చూడాలన్నా. ఇంకా ఆ కారులో మా పిల్లలేంటి, నేనేంటి ఆ కిటికీలో నుంచి అంటే కారు విండోలో నుంచండి పెద్ద పెద్ద బిల్డింగులు చూడడమే. అమ్మో! ఎంత పెద్దగా కట్టారో, అంత పెద్దగా కట్టారో అని చెప్పి. ఇంకా అలా వెళ్తుంటే పచ్చని చెట్లు, ఆ గాలి వేస్తుంటే అబ్బబ్బబ్బా! ఏం ఫీల్ ఉందో తెలుసా? ఇంక దగ్గరికైతే వచ్చామనమాట. ఇంకెక్కడేనండో ఇక్కడెక్కడో ఎయిర్‌పోర్ట్ ఉందంట. దగ్గర నుండి ఎళ్తుంది అసలు విమానం. అసలు మా పిల్లలు నేనేంటి అది విమానం, అది విమానం ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఇంక అలాగే సరిపోయింది. అలా వెళ్తుండగే కొంచెం కొంచెం చీకటి పడుతూ ఉందనమాట. ఈ క్రిఫ్ కేవ్‌కి అయితే వచ్చేసామనమాట. ఇంకా ఫుడ్ కోర్టు ఇవన్నీ కలిపైతే ఉన్నాయి. ఇంకా సాయంత్రం అయితే అయిపోతుంది. మళ్ళీ మేము అడవిలోకి ఎంటర్ అయ్యామంటే పిల్లలకి ఫుడ్ దొరకదేమో, అసలు అక్కడ ఏమన్నా ఉంటాయో లేవో అని చెప్పి ఇక్కడే పిల్లలకి స్నాక్స్ అవన్నీ తీసేసుకున్నామనమాట. మేమైతే అనుకున్నాం టైం ఎక్కువైద్దేమో అని చెప్పి. కానీ పర్వాలేదు బాగానే గమ్మున వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలకి తగ్గట్టుగా తీసుకున్నామనమాట. కాకపోతే అదేదో తీసుకున్నాడు అన్నయ్య, అది అసలు గొంతులోకి వచ్చేస్తుందనమాట. ఇంకా అక్కకైతే కారు అయితే పడదు. కొంచెం వామిటింగ్ సెన్షన్ అయితే వచ్చింది. అది చూడండి మళ్ళీని ఇక్కడ ఎక్కడ వేయలేదు, అడవిలోకి వెళ్ళినప్పుడు వచ్చింది. నల్లమల్ల అడవులు అంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు. ఇదేంటి మొఖాలు అల్లగున్నాయి, థ్రిల్‌గా లేరని అనుకుంటున్నారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కోపాలండి బాబు. ఫ్రంట్ కూర్చోవడానికి వచ్చిన తిప్పలయ్యి. ఇంకా నైట్ అయిపోయింది కదా చూసారా? అసలు ఇందులోకి వచ్చినప్పుడు ఉందండి భయము. ఇదంతా అడవు, నైట్ పంపరన్నారు. మా ముందు వెళ్తున్న కారు ఇంకా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. మా వెనకాల ఏ వెహికల్స్ వస్తలేదు. ఇంక అప్పుడు భయమేసిందనమాట. అప్పుడేనండోయ్ అసలు చూస్తే శ్రీశైలం లైట్లు ఎలా అంటున్నాయో, ఆ రోడ్డు కూడా మ్యాప్‌లో ఎలా ఉందంటే అసలు మెలికలు మెలికల కింద ఉన్నది. ఆ మ్యాప్ చూసినప్పుడే భయమేసింది. ఆ టర్నింగ్‌లు తిరుగుతాము. లాస్ట్‌కి అయితే చేరుకున్నామనమాట. నిజంగా ఇదేనండి. మనమంట చెప్పి రావాలంటే వినాయకుడికి చెప్పాలన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలా అనిపించింది. ఇంకా నైట్ టైమ్ డ్రైవింగ్‌లోని అసల ఆ అడవిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ థ్రిల్ వామ్మో! భలే అనిపించింది అసల. ఇంకా చీకటి పడ్డాక ఆ ఘాట్ రోడ్‌లో వత్తుంటే ఓ పక్కన మా పిల్లల అరుపులు ప్రశాంతంగా ఉంది ఆ చుట్టుపక్కలంతా. పిల్లలు చూస్తే కారులో అరుపులు, కొంతమంది పడుకున్నారు, కొంతమంది భయపడుతున్నట్లుగా ఉన్నామనమాట. ఇంక నైట్ అయితే శ్రీశైలం చేరుకున్నాము. ఎటు చూసినా ఆ పరమశివుని నామస్మరణలే గుర్తొస్తున్నాయి. ఎంతో రుచికరమైన వేడి వేడిగా ఏదన్నా తినేయాలనైతే కారు దిగ్గానే అనుకున్నాము. ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నామనమాట. అన్నయ్య అయితే రూము చూడడానికైతే వెళ్ళాడు. అసలు ఎక్కడ చూసినా రూమ్ దొరకలేదు. లాస్ట్‌కి అయితే ఒక పిల్లలతో ఉన్నారు కదా అని చెప్పి రూమ్ అయితే దొరికింది. ఇంకా పిల్లల్ని తీసుకొని అన్నయ్య, నేను, అక్క ఇంక రూమ్‌కి అయితే వచ్చామనమాట. అక్కడి నుంచి చాలా ఆకలిగా ఉంది, ఆకలి వేస్తుంది అని చెప్పి ఇంకా రూమ్‌లోకి వెళ్ళి అక్కడ లగేజ్ అన్నీ పెట్టేసి అమ్మో! అసలు చూసారా ఎంత ఖాళీ కూడా లేదండి. ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే నుంచున్నామనమాట. కూర్చోడానికి కూడా తిన్నవాళ్ళు కూడా లేవట్లేదు. అక్కడ రేటు చూస్తే వామ్మో! నిజంగా ఆంధ్ర నుంచి అక్కడికెళ్ళి అసల ఇక్కడ భీమవరం నుంచి ఆ శ్రీశైలంలో కొట్టెట్టుకున్నా సరిపోద్దనిపించింది నాకు. దోస లాంటి దోస అస్సలు బాలేదు. మా పిల్లలైతే తినలేదు, డబ్బులు వేస్టు. ఇంక నేనైతే ఎళ్ళి అడిగానా, అన్న దోసలు ఇలా అడిగాము, పిల్లలు అసలు తినలేదు. అసలు అవి తినడానికి కూడా లేదు. మాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చేయండి అంటే వాళ్ళన్నారా, మీరు తీసుకున్నారు కదా తినకపోతే మాకేంటి అని చెప్పారు. వాటర్ బాటిల్ కూడా కాస్ట్ ఎక్కువే. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. మరుసటి రోజు పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇటు సైడ్ ఇంకా డోర్ వేసేద్దామని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళాలి. మార్నింగ్ అయితే మేము స్లిప్పర్స్ వేసుకోకుండా వెళ్ళాము. ఎందుకంటే చల్లగానే ఉంది అని చెప్పి పరుగు అనమాట. అక్కడ ఒక అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేశారు. ఇంకా పరుగు పరుగు ఒకరి తర్వాత ఒకరు పరుగు ఇంకా అలా వెళ్తున్నాం అనమాట.
అసలైంది ఇది నా జీవితంలో మర్చిపోలేని ట్రిప్పు. నిజంగానే వెళ్తాం బాగానే వెళ్ళిపోయాము. దర్శనం మాత్రం జరిగింది. నా జీవితంలోనే నిజంగా ఆ శివయ్య పిలుపు నా పిల్లలతో అయితే వచ్చిందనమాట. ఈ అరుణాచలము ఇవన్నీ ఎలా తిరిగాను, అలా ఇప్పుడు శ్రీశైలం కూడా వచ్చాననమాట. స్పర్శ దర్శనం అంటారు కదండీ! మన నుదిటి శివలింగానికి తాకుతది. నిజంగా ఫస్ట్ టైమ్ వచ్చాను కాబట్టి నిజంగా నాకు అస్సలు వామ్మో! అలా తాకగానే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. నేను తాకగానే తర్వాత మా పిల్లల్ని ఒక్కొక్కళ్ళకి తాకించాను. కాకపోతే ఇన్నిగడికైతే తగిలేసింది, నేను చూసుకోలేదు. ఇంకా ఆవిడైతే అంటున్నా ఫస్ట్ టైం వచ్చారంట. అవునండి ఫస్ట్ టైం వచ్చామన్నాను. ఇంకా అక్కడ ఇచ్చిన ప్రసాదం అయితే తినేసి ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక అన్నదానానికి అయితే వచ్చాము. ఇంకా ఫోన్ అయితే అక్కడైతే తీయడానికి లేదనమాట. ఎందుకంటే ఈ ఎండ. ఇంకా మేమేమో మొబైల్ కూడా అక్కడ ఇచ్చేసాము. లాన్కి ఎలో లేదు కదా. గర్భగుడిలో కూడా చిన్న పిల్లలకు కూడా పంచె ఉండాలంట. పంచె కట్టుకొని స్పర్శ దర్శనం కదా. ఫుడ్ కూడా చాలా బాగుంది. జనం చూస్తే వామ్మో చాలామంది ఉన్నారు. పెళ్ళైన వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడికి. డైరెక్టర్ పీటల మించి తీసుకొస్తారు కదా. ఇంకా అన్నయ్య అయితే ప్రసాదాలు తేవడానికి అయితే వెళ్ళాడు. మా పిల్ల అయితే ఒక ఆర్మీ అతను అయితే లేస్తే ఆ చైర్లో అయితే కూర్చుందనమాట. ఇంకా ఈ మ్యాట్లు ఉన్నాయి కదండి రోడ్డు మీద, అస్తమాను వాటర్తో తడుపుతున్నారు. ఎందుకంటే కాలిపోతున్నాయి అన్నమాట కాళ్ళు. ఇవన్నీ కదా కాళ్ళకి అలాగే నడానికి రాసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా మన ముందే అనమాట రుద్రాక్ష కాయలు తెచ్చి మన ముందే అవి తీస్తున్నారనమాట. కాకపోతే ఈ రుద్రాక్ష మాల మెల్ల వేసుకుంటే చాలా అంటే చాలా నియమ నిష్ఠలతో అయితే ఉండాలి. ఇంకా నేనైతే ఏం చేస్తున్నారని చూసాం. ఇంకెక్కడైతే జ్యూస్ తాగడానికి అయితే వచ్చాం. మంచి ఆకలిస్తుంది, వేడి వేడిగా ఉంది. జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట. కానీ నా పెద్ద కూతురు మహా అంటే దానికి ఇంకా 6 ఇయర్సే అనమాట. అసలు అలా ఎండలో నడుస్తుందనమాట. అయ్యో బాబోయ్! నేనైతే హాసినిని ఎత్తుకున్నాను. చిన్నన్నయ్య అయితే ఇన్నిగాడిని ఎత్తుకున్నాడు. కాళ్ళు చూసారా నేనే ఏడ్చేసాను. అక్కడ ఆగిపోయి అనమాట. కళ్ళు తిరిగిపోయాను. ఇంక నా కూతురు పాపం అలాగే గుడికాడ నుంచి పరిగెత్తుకొచ్చింది. మర్చిపోలేని జర్నీ ఇది. ఇది మాత్రం నిహారిక ఏడుపు అనమాట. ఆగిపోయి మా అక్క ఎత్తుకుని వచ్చింది. ఇంకా హాసినికైతే కోపం వచ్చింది. ఏం కొనలేదని చెప్పి. ఆ ఎండలో అసలు ఎక్కడ ఆగుతాం చెప్పండి. ఇదేనండి మేము దిగిన హోటల్. చాలా అంటే చాలా బాగుంది, పర్వాలేదు. ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మా దర్శనం అయిపోయి ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇంకా ఇవన్నీ మనము అక్కడ ఇచ్చేయాలి కదా. కార్ కాడికి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చి పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు చూసేయండి. అలాగే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? మన ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు కదా, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే పిల్లల్ని తీసుకుని అయితే వచ్చామన్నమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ పార్ట్ 2 వెయిట్.